Hi guys, welcome back to Digital Marketing Course తెలుగు. ప్రీవియస్ క్లాస్ ఇష్యూ ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. ఇవాళ ఆన్ పేజ్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆన్ పేజ్ మొత్తం కంటెంట్ పైన కీవర్డ్స్ పైన ఉంటుంది. నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే కీవర్డ్స్ బ్రెయిన్ స్ట్రోమింగ్ కానీ గూగుల్ సజెస్ట్ కానీ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినంత ప్రీవియస్ క్లాస్ అని చెప్పాను. సెమ్రష్ కానీ ఉబర్ సజెస్ట్ చూపిస్తాను. నాకు అప్పుడు ఎర్రర్ ఉంది అనేసి ఇవాళ క్లియర్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద సెమ్రష్. ఇక జనరల్ సెమ్రష్ ఇలా ఉంటుంది. ఈ సెమ్రష్ లో కీవర్డ్స్ కి మనకు ఏదైనా కీవర్డ్ ఇస్తే దాని సెర్చ్ వాల్యూ ఎంత ఉంది అని మొత్తం ఎగ్జామ్ మనకు చూపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ చెప్తా. కీవర్డ్ ఎంటర్ చేయగానే మనకు మొత్తం చూపించేస్తుంది వరల్డ్ వైడ్ గా. గ్లోబల్ వాల్యూ వచ్చి 1.1 మిలియన్, యుఎస్ 550K, ఇండియా 240K, యూకే 33K. ఇదే మొత్తం మనకు చూపించేస్తుంది. అండ్ మనకి ఇక్కడ కంట్రీ వైజ్ స్పెసిఫిక్ చేసుకోవచ్చు. కీవర్డ్ డిఫరెంట్ 91% కీవర్డ్ డిఫరెంట్ ఉంది. సిపిసి $6.77 ఉంది. ఆల్మోస్ట్ 15 పీపుల్ ఈ కీవర్డ్ యాడ్ రన్ చేస్తున్నారు. మన ఇంకా కిందకు మన నెంబర్ ఆఫ్ ఐడియాస్ చూపిస్తుంది. ఏజెన్సీ, సర్వీసెస్, కంపెనీ, న్యూస్ టుడే, లైక్ దట్. సో వి ఆల్ కొడితే మనకి ఇంకా ఇక్కడ స్పెసిఫిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఆన్ పేజ్ చేసి వచ్చినప్పుడు కీవర్డ్ డిఫరెంట్ తక్కువ చూసుకోవాలి. ఎందుకంటే హై కాంపిటీషన్ కీవర్డ్స్ కి అంత ఈజీ ర్యాంక్ అవ్వలేం కాబట్టి మనం ఆల్వేస్ లో కీవర్డ్ డిఫరెంట్ చూసుకుంటాం. సో ఈజీ డిఫికల్ట్ లైక్ 15 to 30 ఈవెన్ రెస్ట్ తీసుకుని ఇంకా మంచిగా చెప్పాలంటే ఇక్కడ చూసే డిజిటల్ ఏజెన్సీ నియర్ మీ 14.8 సర్చ్ 27 డిఫికల్ట్ ఉంది. ఇట్లా మనం చూసుకుంటా పోవచ్చు ఎంత కీవర్డ్ డిఫికల్ట్ ఉంది, ఎంత సర్చ్ వాల్యూ ఉంది, ఎంత సిపిసి పెట్టాల్సి. ఈ సిపిసి మనకి ఇప్పుడు అవసరం లేదు. మోస్ట్లీ ఇది యాడ్స్ కి మనం ఫోకస్ చేస్తాము. దట్ ఇదంతా యుఎస్ కి ఉంది, యునైటెడ్ స్టేట్స్ కి. ఇప్పుడు ఇండియా చూస్తే ఒక్కసారి ఇండియా కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఈవెన్ సిపిస్ తక్కువ ఉంటుంది. ఐఎన్ఆర్ ప్రైసెస్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ చెన్నై, అడ్వాన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్. సో దిస్ ఆర్ ద కీవర్డ్స్. ఇంటెంట్ అంటే ఇది ఇంటెంట్ అనేది కమర్షియల్, ఇన్ఫర్మేషనల్, ట్రాన్సాక్షన్, నావిగేషనల్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ క్లాస్ ఎప్పుడన్నా యాక్చువల్ ప్రీవియస్ క్లాస్ చెప్పినదంతా ఇది మిస్ అయ్యింది. జనరల్ ఇంటెంట్ అంటే సింపుల్. ఇప్పుడు నావిగేషన్ అంటే లొకేషన్ బేసిక్ కీవర్డ్స్. సో లొకేషన్ టార్గెట్ చేసి కీవర్డ్స్ వస్తాయి. ట్రాన్సాక్షన్ అంటే పేమెంట్ రిలేటెడ్, మనీ పేమెంట్ రిలేటెడ్ కీవర్డ్స్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ అంటే న్యూస్ సంబంధించి ఏదన్నా లైక్ ఆర్ట్గా సంబంధించి, లేకపోతే కమర్షియల్ అంటే ఇంకా కమర్షియల్ పర్పస్ అంటే ఒక ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఇది కమర్షియల్ పర్పస్ కోర్స్ నేర్చుకోవడానికి ఆ రకంగా ఉంటుంది. జనరల్ కీవర్డ్స్ పైన అంత స్పెసిఫిక్గా అవసరం లేదు. జస్ట్ మనకు తెలుసుకోవాలంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ కీవర్డ్ ఇంటెంట్ అంటే కమర్షియల్, ట్రాన్సాక్షనల్, ఇన్ఫర్మేషనల్, నావిగేషనల్ అనేసి. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఇవాళ మనం ఆన్ పేజ్ ఎస్సీఓ మొత్తం మనకు ఆన్ పేజ్ ఎస్సీఓ. సో మనకి ఎస్సీఓ ఆన్ పేజ్ ఎస్సీఓ 70% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఒక 60% లోకల్ ఎస్సీఓ ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఒక 20-30%, లోకల్ ఎస్సీఓ ఒక 10%, టెక్నికల్ 10% ఉంది. బట్ మెజారిటీ మాత్రం ఆన్ పేజ్ ఎస్సీఓ ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్సీఓ మొత్తం మనకు కీవర్డ్స్ పైనే ఫోకస్ చేస్తాం. కీవర్డ్స్ ఆల్వేస్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ మనం ఫోకస్ చేస్తాం. సో మీరు బ్రెయిన్ స్ట్రోమింగ్ చేయొచ్చు, ఉబర్ సజెస్ట్ చేయొచ్చు. నేనైతే చాట్ జీపీటీ కీవర్డ్ చెప్పాలి, మెటా యాడ్స్ ఏజెన్సీ ఈ కీవర్డ్ పైన బ్లాగ్ రాద్దాం చెప్పాలనుకున్నాను అంత. ఈ కీవర్డ్ ఐ థింక్ మీరు ఫస్ట్ చూసారనుకుంటే ఈ కీవర్డ్ నేను ఓపెన్ చేయాలని ఉండింది. దీని చూద్దానికి ఇది లో కీవర్డ్ డిఫికల్టీ ఉంది. ఇది నేను యునైటెడ్ స్టేట్స్ కి టార్గెట్ చేశాను అనుకుంటుంది, కానీ ఇండియా కాకుండా ఇప్పుడు వస్తుంది. మెటాడ్స్ ఏజెన్సీ కమర్షియల్ పర్పస్ 720 క్యూ వాల్యూ ఉంది, 15 క్యూ డిఫికల్ట్ ఉంది. పర్వాలేదు, ఈజీగా మనం ర్యాంక్ అవ్వచ్చు. 23 సిపిసి. సో సిపిసి వదిలేండి, మన టెన్షన్ ఆర్ట్స్ పెట్టే వాళ్ళకి అంతా అది. సో ఈ కీవర్డ్ వాల్యూ కీవర్డ్ డిఫికల్టీ. సో నేను ఈ కీవర్డ్ పైన ఇది ప్రైమరీ కీవర్డ్, దీనికి రిలవెంట్ కీవర్డ్స్ కావాలి. చార్జ్ ప్రాంప్ట్ ఇచ్చేసినంత మేక్ ఇట్ ఇస్ ప్రైమరీ కీవర్డ్.
I'm planning to write a blog, blah blah blah. So I recommended you make certain types of keywords to perform a blog, like keyword going difficulty keywords, search volume based keywords, industry based keywords, semantic keywords, and in all మొత్తం కీవర్డ్స్ చెప్పేసి మొత్తం ఇది ప్రైమరీ కీవర్డ్. నాకు బ్లాగ్ రాస్తున్నా, నాకు రిలవెంట్ కీవర్డ్స్ కావాలనేసి చాట్‌జిపిటి మొత్తం ఇచ్చేసింది కీవర్డ్స్ అన్నీ అంతా. ఇక్కడ చూస్తే ప్రైమరీ కీవర్డ్ ఇంకా మనము యాక్చువల్లీ ఆన్ పేజ్ మనము పారామీటర్స్ ఉంటాయి. మనకు నేను ప్రీవియస్ క్లాస్ చెప్పాను. హౌ గూగుల్ వర్క్స్ అంటే క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, రిట్రైవింగ్ రిజల్ట్స్ అనేసి. దీంట్లో క్రాలింగ్ కలెక్ట్ చేస్తుంది గూగుల్. గూగుల్ మన వెబ్సైట్ కానీ మన బ్లాగ్ కానీ వచ్చి సర్టెన్ పారామీటర్స్ కలెక్ట్ చేస్తుంది. అవి ఏవి అంటే అవి 8 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇమేజ్ ఆల్ట్ ఆర్ ఆల్ టెక్స్ట్, H1 or mostly H1 and there are headlines also. 2 to 6 5 or 6 ఉంటాయి. బట్ మనకు మోస్ట్లీ H1 ఇంపార్టెంట్. H1, H2 ఓకే, H3 అవంత ఉండదు. బోల్డ్స్, బోల్డ్స్ అందరికి తెలిసి ఉంటుంది. ఇటాలిక్స్, పర్మాలింక్, LSI కీవర్డ్స్. LSI కూడా LIC బీమా ఇన్సూరెన్స్ కాదు, లేటెంట్ సిమెటిక్ కీవర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేస్తాం గూగుల్లో, మెటా యాడ్స్ అని సెర్చ్ చేద్దాం సపోజ్. ఇది సెర్చ్ చేస్తే మనకు బోల్డ్స్ చూపిస్తుంది సర్టన్ కీవర్డ్స్. మెటా యాడ్స్ మేనేజర్, లైబ్రరీ, ఫేస్బుక్ మేనేజర్, లాగిన్, యాప్ సెర్చ్, కోర్స్. ఇట్లా మనకు ఆల్రెడీ పీపుల్ సెర్చ్ చేసే కీవర్డ్స్ అంతా ఈ బోల్డ్స్ అంతా టాప్ 10 బెస్ట్, ఫ్రీ, బెస్ట్, డిజిటల్ మీద లైక్ దట్ ఇవి ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ రెండు ఒకటే, బోల్డ్స్ అండ్ ఇటాలిక్స్. దాని తర్వాత లింక్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో దీస్ ఆర్ ద పారామీటర్స్. మనము మన వెబ్సైట్ ఎంత కంటెంట్ రాసినా, ఇన్ని కీవర్డ్స్ పెట్టినా గూగుల్ అంత రీడ్ చేయడానికి క్యాలిక్యులేట్ చేయదు. ఓన్లీ మన ఏదైతే ఇప్పుడు ప్రైమరీ కీవర్డ్ ఏం చెప్పా, మెటా యాడ్స్ ఏజెన్సీ, ఈ కీవర్డ్ అనేది ఈ 8 పారామీటర్స్ ఉంటేనే గూగుల్ కలెక్ట్ చేస్తుంది. సో మనకు బెటర్ ఉంటుంది. అంతేగాని మన వెబ్సైట్ ఎంత కంటెంట్ రాసి నో యూస్ ఉండదు అంతా. అట్లనే మొత్తం మెటా యాడ్స్ ఏజెన్సీ పెట్టినా నో యూస్ ఉండదు. ఈ కీవర్డ్ని మనము మన బ్లాగ్ ఇన్సర్ట్ చేసుకుంటూ టైటిల్లోను ఈ పారామీటర్స్ ఇన్సర్ట్ చేసుకుంటూ పోతే మనము గూగుల్ సబ్మిట్ చేసినప్పుడు ఇవి ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, క్రాల్ చేస్తుంది, స్టోర్ చేసుకునేసి ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకునేసి మనకి రిజల్ట్స్ చూపిస్తుంది అంతా. సో ఇవి 8 పారామీటర్స్. వీటిని మంచిగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే ఒకసారి 2 సార్లు బ్లాగ్స్ రాసి ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది. సో నేను గూగుల్కి చెప్పాను కీవర్డ్స్ ఇవ్వమనేసి. కీవర్డ్స్ ఇచ్చేసింది. హై ఇంటెంట్ మెటా యాడ్స్ ఏజెన్సీ, ఫేస్బుక్ యాడ్స్ ఏజెన్సీ, ఇంకా పర్ఫార్మెన్స్, అంటే ఇంకా కీవర్డ్స్ అన్ని కూడా మస్తుగా ఇచ్చేసే చార్జీ పడిగింటే అంతా మనకు. ఇవి జనరల్ మనకు ఇదే టూల్స్ హెల్ప్ఫుల్ అయింది. జనరల్గా అదే మనం మాన్యువల్ చదివితే చాలా టైం పడుతుంది. దీనికి చెప్పేసి ఒక 5 నిమిషాలకి ఇచ్చేస్తుంది మనకు అన్ని కీవర్డ్స్ అన్ని అంతా. ఇంకా ప్రాపర్ ఇచ్చేస్తుంది. ఇండస్ట్రీ వైజ్ కూడా అంతా, హెల్త్ కేర్, హాస్పిటల్. నిజంగా చాట్‌జిపిటి, జెమినీ అంత టూల్స్ రావడం వల్ల డిజిటల్ మాట చాలా ఈజీ అయిపోయింది చెప్పాలంటే. ముందన్న కొంచెం ఎక్కువ టైం పడతా ఉండింది. కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇన్ నంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఫైండ్ ఔట్ చేయడం అంత హార్డ్. ఒక 10 ఆర్ 20 అంతే. అవి కూడా అతి కష్టం మీద వస్తాయి. టూల్స్ వల్ల ఏమైంది, అది ఈజీ అయిపోయింది. అందుకే ఏఐ టూల్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ పెద్ద వరమనో ఏదో బోనస్ అని చెప్పుకోవచ్చు. అదే అదర్ ఇండస్ట్రీస్‌కి అయితే మస్తు భయమేస్తుంది. ఈ ఏఐ వల్ల జాబ్‌లు వెళ్ళిపోతాయేమో అనేసి. అదే డిజిటల్ మార్కెటింగ్ అయితే మనం వాడేది ఏఐ అంతా. మనకి ఈజీ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్. నేను అన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అడిగాను అంతా. టైటిల్ రికమెండ్ చేశాడు. ఆల్టర్నేటివ్ ఎస్ఈఓ టైటిల్స్, మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ స్ట్రక్చర్, ఫీచర్, ఇమేజ్ ఆల్ టెక్స్ట్,
కీవర్డ్స్ ఇన్ ఇమేజ్ ఆల్టరేషన్, ఇంటర్నల్ లింకింగ్ కీవర్డ్స్. సో మొత్తం మనకు కావాల్సిన కీవర్డ్స్ ఇచ్చేస్తాడు. బ్లాగ్ టైటిల్ కూడా చేస్తాడు. నేను డైరెక్ట్గా ఒకటే ప్రాంప్ట్ అడిగా, ఇంకా నాకు ఈ కీవర్డ్స్ ని స్టోర్ చేసుకునేసి ఇక్కడ స్టోర్ చేసే కీవర్డ్స్ అన్ని ఈ కీవర్డ్స్ బేస్ చేసుకుని చార్జ్ ఇంకో ప్రాంప్ట్ అడిగా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే యాక్చువల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక సపరేట్ టాపిక్. నేను ఫర్దర్ క్లాస్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనము చార్జిపిటీ కానీ, జెమినై కానీ, క్లాడ్ కానీ, ఇన్ని అదర్ ఏ టూల్స్ మనము ఒక బెస్ట్ అవుట్పుట్ తెచ్చుకోవడానికి ప్రాంప్ట్ ఇస్తాం. ఆ ప్రాంప్ట్ ఇస్తే దాన్ని బట్టి మనకు చాలా అవుట్పుట్ బెటర్ ఉంటుంది. జనరల్గా టూల్స్ ఈ జెమినై కానీ, చార్జిపిటీ లేకుండా ముందు కంటెంట్ రాయడానికి పెద్ద ఇబ్బంది అయిపోతుంది. కంటెంట్ రైటర్స్ మాత్రమే రాయగలుగుతారు. నార్మల్ డిజిటల్ మార్కెటర్స్ అయితే వేరే కాపీ కంటెంట్ తీసుకునేసి, వేరే బ్లాగ్స్ కంటెంట్ తీసుకునేసి రాసాను. బట్ అది కాపీ కంటెంట్ అయిపోతుంది, గూగుల్ దాన్ని రికమెండ్ చేయదు. సో చాలా ఇది అయిపోతుంది. చార్జిపిటీ వచ్చిన తర్వాత కంటెంట్ చాలా అది మెజారిటీ ఆఫ్ ద కంటెంట్ ఏ కంటెంట్ అయిపోతుంది. కాబట్టి దానికి మనం ఏ కంటెంట్ తప్పించుకోవడానికి ఈ ప్రాంప్ట్ ఇంజిన్ మనం చెప్తాం. ఇక్కడ యాక్ట్ లైక్ సీనియర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, మెటా యాడ్స్ కన్సల్టెంట్ అండ్ డిజిటల్ ఏజెన్సీ ఫౌండర్, రైట్ ఏ ఫుల్లీ హ్యూమనైజ్డ్ ఎస్యూ ఆప్టిమైజ్డ్ ఎక్స్పీరియన్స్ డ్రైవెన్ బ్లాగ్ ఆర్టికల్. అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చి నాకు 100% ఏ కంటెంట్ వద్దు, హ్యూమనైజ్ కంటెంట్ కావాల్సి, దానికి పెద్ద ప్రాంప్ట్ ఇచ్చి ఆ కీవర్డ్స్ ఇన్సర్ట్ చేస్తాం. మనం ఏవైతే ఈ కీవర్డ్స్ తీసుకున్నామో ఈ కీవర్డ్స్ ఇన్సర్ట్ చేయమన్నా, మనకు కీవర్డ్ స్టఫింగ్ చేయకూడదు కాబట్టి. సో ఈ ప్రాంప్ట్ ఇస్తే పెద్ద ప్రాంప్ట్ అయినంత ఇది వీడు మనకు కంటెంట్ ఇచ్చేసాడు. ఈ కంటెంట్ చెక్ చేస్తాము. సో చెక్ చేద్దాం, మీకోసం చూపిస్తా ఇది ఎంత కంటెంట్ ఏ ఉంది, ఎంత హ్యూమనైజ్ ఉంది అనేసి. మన దగ్గర టూల్స్ కూడా ఉన్నాయి. ఏ డిటెక్టర్ ఇదే అది ఇదే కదా. ఇదే చూడండి, 12% ఏ కంటెంట్, 88 హ్యూమన్ రిటర్న్, 90% మనకు సరిపోతుంది. 75% ఉంటే మనకి 75% హ్యూమనైజ్ కంటెంట్ ఉన్న నో ప్రాబ్లం, యాక్సెప్టబుల్. ఎందుకంటే ఎటు తిరిగి కొంచెం కంటెంట్ వేరే సినిమా రాసింటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా చార్మినార్ ఎక్కడ అడిగితే అందరూ హైదరాబాద్ అని చెప్తారు. అంతేగాని ఇది కాపీ కంటెంట్ అయిపోతే బెంగళూరు, ముంబై చెప్పం కదా. కానీ అట్లా మనకు కొంచెం కామన్ కొన్ని చిన్న చిన్న టాపిక్స్ అని చిన్న చిన్న లైన్స్ అంతా. సో అది ఓకే. బట్ మెజారిటీ 75% మనకు హ్యూమనైజ్ ఉంటే మనకు పర్ఫెక్ట్. సో ఇప్పుడు కంటెంట్ వచ్చేసింది, కీవర్డ్స్ వచ్చేసి ఆన్ పేజెస్. యాక్చువల్లీ నేను ఆన్ పేజెస్ చేసాను అంతా, వీడియో రికార్డింగ్ మర్చిపోయాను. అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అంత. బట్ సింపుల్ ప్రాసెస్, అంత పెద్ద టెన్షన్ తీసుకునే అవసరం ఉండదు. సో ఆల్రెడీ మీకు వెబ్సైట్ తెలిసి ఉంటుంది. లాగిన్ అవుతాం, వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత పోస్ట్లో వస్తాము, యాడ్ న్యూ పోస్ట్ కొడతాము. ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చేస్తాం ఒకటి. రిమెంబర్ వన్ థింగ్, ఈ టైటిల్కి మనకు మెటా టైటిల్కి డిఫరెన్స్ అంటే బ్లాగ్ టైటిల్ కింద ఉంటుంది, ఇది బ్లాగ్కి సంబంధించిన టైటిల్. అంతే నార్మల్ టైటిల్ ఇస్తాం, ఏదో టైటిల్ ఇస్తాం, కంటెంట్ మొత్తం పేస్ట్ చేస్తాం. సో కంటెంట్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనకు కొన్ని బోల్స్లోను H1 ఇది H2 ఉంది, ఇట్లా హెడ్డింగ్స్ హెడ్లైన్స్ ఇస్తాం. హెడ్లైన్స్ అన్ని, ఇంకా కొన్ని బోల్డ్స్ ఉన్నాయి, అక్కడ ఇటాలిక్స్ కూడా ఉంటాయి. సో ఈ రకంగా మనము కంటెంట్ మొత్తం పేస్ట్ చేస్తాము, దాన్ని బోల్డ్స్లోను ఇటాలిక్స్లోను ఇస్తాం. అండ్ ఇట్లా మన క్వశ్చన్ ఆర్డర్ వైజ్ ఇస్తూ పోతామండి మనము. ఇప్పుడు కంటెంట్ అయిపోయింది, బోల్డ్స్ అయిపోయినాయి, H1 హెడ్లైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆన్ పేజ్ పారామీటర్స్ ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ తీసుకున్నా, ఈ ఇమేజ్ జెమినై కాదు, చార్జిపిటీ జనరేట్ చేసి ఇమేజ్ కూడా అంతా నేను కింద ఉంటుంది ఇమేజ్. ఈ ఇమేజ్ కూడా బాగానే ఇచ్చింది చెప్పాలండి, మంచిగానే ప్రొఫెషనల్గా అనిపించింది నాకైతే. చూడగానే అంతా ఇది సింపుల్. ఇమేజ్ కూడా ప్రాంప్ట్ ఇచ్చింది మనకి, మొత్తం ప్రాంప్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చా, ఇమేజ్ మంచిగా ఇచ్చేసింది. ఈ ఇమేజ్ని ఇప్పుడు ఆల్ టెక్స్ట్ మెటా యాడ్స్ ఏజెన్సీ ఫర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అని ఇచ్చాను. జస్ట్ 1 సెకండ్, నో వరీస్. సో ఇమేజ్, ఇక్కడ ఇమేజ్
ఇమేజ్ ఇస్తే కొంచెం చూడనీకి ఎంతసేపు ఉత్తి కంటెంట్ బోరింగ్ కనపడుతుంది కాబట్టి మీరు ఒక ఆన్ పేజ్ అయినప్పుడు కూడా ఒక 3-4 ఇమేజెస్ యాడ్ చేయండి. ఇది కొంచెం చూడనీకి అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇమేజ్ ఆల్ట్ ఎక్కడ దీని కూడా ఇమేజ్ ఆల్ట్ ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ ఆల్ట్, ఆల్టర్నేటివ్ టెక్స్ట్. సో ఇమేజెస్ కూడా టెక్స్ట్ ఇచ్చేసాము ఆల్ టెక్స్ట్ అనేది. నెక్స్ట్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. ఇక్కడ చూసి మీకు కలర్ హైలైట్ కనబడుతుంది. ఇప్పుడు యుఆర్ఎల్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు యుఆర్ వచ్చుకొని మీరు చూడండి హైలైట్ అయింది అంతా. ఇది బ్లాక్ ఉంది, లైట్ బ్లూకి వచ్చింది. ఇక్కడే ఇంటర్నల్ లింక్ ఇచ్చాను అంతా నేను. చూడండి నా వెబ్సైట్ లింక్ ఇచ్చాను దీనికి. ఇక్కడ ఫేస్బుక్ లింక్ ఇచ్చాను. సో ఈ లింక్స్ ఇస్తే చెప్పాను కదా, గూగుల్ క్రాల్ చేసి ఈ పారామీటర్స్ క్రాల్ చేస్తుంది కాబట్టి. సో లింక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ డైరెక్ట్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ పోదాం. మనకి జనరల్ ఆన్ పేజ్ ఎస్ఈఓకి నేను మర్చిపోయింది, ఆల్రెడీ ప్లగిన్ వాడదు, అది మర్చిపోయాను. బ్యాక్ లైన్ చూపిస్తున్నాను ఒకసారి లాస్ట్లో. సో మనకు ఆన్ పేజ్ ఎస్ఈఓ పర్ఫామ్ చేయడానికి ప్లగిన్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్ ఆఫ్ ద వెబ్సైట్ డిజైన్ క్లాసెస్ చెప్పాను ప్లగిన్స్. మనకు వెబ్సైట్ డిజైనింగ్ కానీ వర్క్ ప్లస్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ప్లగిన్, మనకి ఏ హెల్ప్ కావాలని ప్లగిన్ వాడతాం. సో మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడానికి కూడా ప్లగిన్స్ వాడతాం. సో నేను వాడింది ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ, ర్యాంక్ మ్యాథ్, యోషూర్ ఉంటాయి. బట్ ఇదైతే చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో జస్ట్ మనకు ఇక్కడ బ్లాగ్ అయిపోయిన తర్వాత మొత్తం కొంచెం కిందకి వస్తే మనకు టైటిల్ ఉంటుంది, ఆల్ ఇన్ ఎస్ఈఓ సెట్టింగ్స్ అనేసి. సింపుల్ ఇక్కడ మన టైటిల్ ఉంటుంది. టైటిల్ చేస్తా టాప్ మెటాట్స్ ఏజెన్సీ అనేసి టైటిల్. డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. ఇక్కడ బెస్ట్ కీవర్డ్ ఆర్డర్ చేస్తా. ఇది ఫోకస్ కీవర్డ్, మనం మెయిన్ ఫోకస్ కీవర్డ్ మెటాట్స్ ఏజెన్సీ. సో ఇక్కడ ఈ స్కోర్ ఇస్తాడు అంటాడు. ఈ స్కోర్ బట్టి మనకు తెలుస్తుంది. బట్ ఈ స్కోర్ 100 వస్తే ర్యాంక్ అయిపోతుంది, 50 వస్తే ర్యాంక్ అట్లా కాదు. ఇది మనం ఏ రకంగా పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి స్కోర్ ఇస్తాడు అంతే. ఇప్పుడు ఫోకస్ కీవర్డ్ టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. ఫోకస్ కీవర్డ్ ఇది ఎంటైర్ బ్లాగ్ లో మనకు మినిమం 5% రిపీట్ అవ్వాలి అంత. ఇది ఒక చిన్న ఫార్ములా, బట్ అంత ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవద్దు సింపుల్ గా. ఇప్పుడు బ్లాగ్ మనకు ఆల్మోస్ట్ 1200 వర్డ్స్ రాసాం. ఈ 1200 వర్డ్స్ మినిమం 5% ఈ కీవర్డ్ రిపీట్ అయింది కదా. సో మరి రిపీట్ అయింది. ఫోకస్ కీవర్డ్ యూఆర్ఎల్ పర్మాలింక్ చెప్పాను కదా, పర్మాలింక్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ హెడ్ ఇంట్రడక్షన్, స్టార్టింగ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఉంది కీవర్డ్. యాక్చువల్గా మనకి కీవర్డ్ న్యాచురల్ ఇన్సర్ట్ చేయాలి, మనకి ఆప్షన్ కాబట్టి ఇటు జస్ట్ ఇట్లా సెమీకోలన్ టైప్ పెట్టేస్తే సరిపోతుంది. సో యాడ్ ఇన్ ప్రొవైడ్ తిరిగంత మర్చిపోకుండా కానీ న్యాచురల్గా అయినా కొంచెం బై ఫోర్స్ఫుల్గా అయినా కానీ కొంచెం సెమీకోలన్ పెట్టేసి, దాని తర్వాత మెటా డిస్క్రిప్షన్ ఎంత, ఎందుకంటే టైటిల్ మెటా డిస్క్రిప్షన్ టైటిల్ 60 క్యారెక్టర్స్ లోపల ఉండదు. 60 క్యారెక్టర్స్ దాటితే అది మనకు చూపివ్వదు అంత. గూగుల్ అయినా మొబైల్ అయినా కానీ ఉన్న 60 క్యారెక్టర్స్ చూపిస్తుంది. మెటా డిస్క్రిప్షన్ 160. ఇవి జనరల్ టైటిల్ డిస్క్రిప్షన్ గూగుల్ యాడ్స్ వస్తాయి, బట్ అవి వేరే సైజెస్, అవి వేరే లెంత్ ఉంటాయి వాటికి. బట్ ఎస్ఈఓ మాత్రం 160. టైటిల్ 60 క్యారెక్టర్స్ లోపల ఉండదు, డిస్క్రిప్షన్ 160 లోపల ఉండదు. కంటెంట్ లెంత్ ఓకే, ఇంటర్నల్ లింకింగ్ ఇచ్చాను, ఎక్స్టర్నల్ కూడా ఇచ్చాను. కీవర్డ్ డెన్సిటీ ఓకే, ఇమేజ్ ఆల్ట్ ఇచ్చాను, సబ్ హెడింగ్స్ ఇచ్చాను. సో 100/100 ఇక్కడ స్కోర్ మీద మొత్తం ఓకే. ఓవరాల్ స్కోర్ 88 ఇచ్చినాడు అంతా ఓకే, పర్వాలేదు, హ్యాపీ. ఇక్కడ కేటగిరీ అంటే మినిమం కేటగిరీ ఇవ్వాలి అంతా. ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఇప్పుడు మెటా యాడ్స్ ఏజెన్సీ కాబట్టి మెటా కేటగిరీ కిందకి వస్తుంది. కేటగిరీగా సింపుల్ చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు ఒక న్యూస్ కేటగిరీ తీసుకుందాం. ఇప్పుడు న్యూస్ అంటే పొలిటికల్ న్యూస్ ఉంటుంది, స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది, ఫిల్మ్ న్యూస్ ఉంటుంది. సో ఇప్పుడు మన ఫిల్మ్ న్యూస్ని ఫిల్మ్ కేటగిరీ కింద ఇవ్వాలంటే కానీ స్పోర్ట్స్ కేటగిరీ ఇవ్వం కదా. సో ఆ రకంగా మనం మినిమం కేటగిరీ కింద ఇవ్వాలి. కేటగిరీ కింద మనం దీన్ని యాడ్ చేయాలి. సో దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ వదిలేసేది, అంత టెన్షన్ మీద ఫ్యూచర్ ఇమేజ్ ఇచ్చేసినాము. ఇక్కడ ట్యాక్స్ అయితే ఈ మధ్య తీసుకోవడం లేదు, బట్ నేనైతే ఇచ్చాను కొంచెం అంతా. చూద్దాం, ట్యాక్స్ రికమెండ్ చేయను, బట్ మినిమం ఒక 3-4 ట్యాక్స్ ఉండి ఇది కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మన ఆన్ పేజెస్ కంప్లీట్ అయిపోయింది. మీరు మెయిన్గా ఇప్పుడు మీరు ట్రై మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కీవర్డ్స్ తీసుకోండి.
ప్రాపర్ కీవర్డ్ రీసెర్చ్ చేయండి. కీవర్డ్ రీసెర్చ్ తర్వాత కంటెంట్ తీసుకోండి. ఒకటి మీరు కంటెంట్ రాయిన కంటెంట్ అది మీకంత కంటెంట్ రైటింగ్ పైన ఇష్టం ఉంది ఆర్ మీకు బాగా వస్తే మీరు కంటెంట్ రాయండి. లేకపోతే టూల్స్ వాడండి. ఆ టూల్స్ కూడా ప్రాంప్ట్ మంచిగా ఇవ్వండి. కంప్లీట్ ఏఐ కంటెంట్ వద్దు. కంప్లీట్ కంటెంట్ హ్యూమనైజ్ కంటెంట్ కావాలా? కీవర్డ్స్ న్యాచురల్ ఇన్సర్ట్ చేయాలా? జనరిక్ కంటెంట్ వద్దు. ఇట్లా కొన్ని ఇన్పుట్స్ చెప్పినప్పుడు చాట్‌జీపీటీ కానీ వేరే టూల్స్ ఏమో కంటెంట్ బెటర్ ఇస్తాయి. ఆ కంటెంట్ తీసుకుంటాం. హెడ్‌లైన్స్, బోల్డ్స్, ఇటాలిక్స్, ఇంటర్నల్ లింక్స్, ఇమేజ్ ఆల్ట్ ఇవి చేస్తాము. టైటిల్‌లోను డిస్క్రిప్షన్ మంచి కీవర్డ్స్ ఇస్తాం. ఇమేజ్ ఆల్ట్ ఇస్తాం. దాంతో బ్లాగ్ అయిపోతుంది. సో, దీన్ని ఇప్పుడు సబ్మిట్ చేసేదానికి మనం గూగుల్ సబ్మిట్ చేయాలా? వన్స్ అంతా అయిపోయిన తర్వాత అప్డేట్ చేసేస్తే ఇక్కడ పబ్లిష్ కొడితే బ్లాగ్ అయిపోతుంది. ఈ పబ్లిష్ అయిన బ్లాగ్‌ని మనం గూగుల్‌కి సబ్మిట్ చేయాలా? ఓకే. నెక్స్ట్ క్లాసు నేను సబ్మిట్ చూపిసినంత గూగుల్‌కి దీన్ని ఎట్లా సబ్మిట్ చేయాలనేసి అదొక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత మనం గూగుల్ సబ్మిట్ చేస్తే ఒక చిన్న కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం దీన్ని వెబ్‌సైట్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఆ పేస్ట్ చేసిన తర్వాత మన వెబ్‌సైట్ గూగుల్ కనెక్ట్ చేసి మన యూఆర్ఎల్స్‌ని గూగుల్ సబ్మిట్ చేస్తాం. దాని తర్వాత మోస్ట్ 24-48 అవర్స్ లోపు ఇవి ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీని ఫస్ట్ పేజ్ కాకుండా ఇది ఒక 10థ్ పేజ్ వరకు. మీరు గాని డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్ వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి వెబ్‌సైట్ వెళ్ళేసి మీరు ఫార్మ్ ఫిలప్ చేయండి. లేదా కాల్ చేయండి. సో, మా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి నేను రికమెండ్ చేస్తున్నాను. ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఛానెల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.